బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపే పార్లమెంట్ ముందుకి డీలిమిటేషన్ అండ్ మహిళా బిల్లులు వస్తున్నాయి. లోక్సభ స్థానాల్ని 850కి పెంచాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే లోక్సభ సీట్ల పెంపు విధానంపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్పై అభ్యంతరాలు చెబుతూ ప్రధానికి మరోసారి రేవంత్ లేఖ రాశారు. విపక్షాలతో చర్చించి హైబ్రిడ్ మోడల్ పాటించాలంటున్నారు రేవంత్. ఈ మేరకు ప్రతిపాదించారు ఆ మోడల్ని. ఆర్థిక ప్రగతి, జనాభా ఆధారంగా సీట్లు పెంచాలని రేవంత్ ప్రతిపాదిస్తున్నారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకి సీఎం రేవంత్ పిలుపునిచ్చారు కూడా. ఇవాళ ఢిల్లీలో జరిగే ఇండి కుటుంబ భేటీకి హాజరవుతున్నారు. దక్షిణాదికి ఎలాంటి అన్యాయము జరగకూడదంటూ ఆయన చెప్తున్నారు. మరోవైపు సౌత్కి ఎలాంటి అన్యాయం జరగదు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. కానీ డీలిమిటేషన్తో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు సీఎం. 50% జనాభా ఆధారంగా, మరో 50% జీఎస్డీపీ ఆధారంగా అలా హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు బీజేపీ ఎంపీలు. అసలు ఆయనకు డీలిమిటేషన్పై అవగాహనే లేదు అంటున్నారు. కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి అభ్యంతరం బలంగా వ్యక్తం చేస్తే ప్రోరేటా ప్రకారం, అంటే దామాషా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. అందులో ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. 50% జనాభా ఆధారంగా, మరో 50% జీఎస్డీపీ ఆధారంగా హైబ్రిడ్ మోడ్లో డీలిమిటేషన్ చేపట్టాలన్నారు సీఎం రేవంత్. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు నోరు విప్పకపోవడం బాధాకరమన్నారు. డీలిమిటేషన్పై రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మండిపడ్డారు. దక్షిణ భారతదేశానికి దేశ పార్లమెంటులో 24% ఉండేది మీరు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా సీట్లు పెరిగిన తర్వాత కూడా దక్షిణ భారతదేశానికి 24% ఉంటుంది. 1% తగ్గడం కానీ పెరగడం కానీ ఉండదు. కాబట్టి అనవసరంగా దీన్ని వివాదాలకు తారదీసి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు గతంలో ఏదైతే చేశారో ఇప్పుడు అదే పద్ధతిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము అన్ని పార్టీల సహకారంతో అమలు చేసేటువంటి కార్యాచరణ ప్రణాళిక రేపు పార్లమెంటు పెట్టబోతా ఉంది. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతున్నప్పుడు దక్షిణాదికి నష్టం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు ఆయన. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాట కార్యాచరణ రూపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతుంటే ఎన్ని కుట్రలు చేసినా డీలిమిటేషన్ ను ఆపలేరంటున్నారు బీజేపీ ఎంపీలు.